హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి జమ చేసింది, అలాగే జమ కాని వారికి ఎప్పుడు జమ చేయబోతుంది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో 5, 10, 15 ఎకరాలకి సంబంధించిన భరోసా నిధులు ఎప్పుడు రానున్నాయి, అసలు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా, అలాగే వస్తే ఎప్పుడు రానున్నాయి, ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పంట పెట్టుబడి సాయానికి సంబంధించిన నిధులు ఎలా చెక్ చేసుకోవాలి అనే సమాచారాలు ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీరు ఏ ప్రాంతం నుండి, ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉదాహరణకు మీ డిస్టిక్ నల్గొండ అయితే నల్గొండ అని చెప్పేసి, సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఇవన్నీ మీ ప్రాంతాలకు సంబంధించి తెలియజేయండి. మీ ప్రాంతాల నుంచి ఎవరైనా ఉన్నారా అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి జమ చేశారు? ఇప్పటివరకు 4 ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకే జమ చేయడం జరిగింది అనేది అధికారికంగా ఒక ప్రకటన ఉన్నది. నిధుల విషయానికి వస్తే 5,057 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటివరకు రైతుల ఖాతాలలోకి బదిలీ చేసింది. మరి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎప్పుడు రానున్నాయి అనే విషయానికి సంబంధించి తాజాగా తుమ్మల నాగేశ్వరరావు గారు నిజామాబాద్ రైతు మహోత్సవ ఉత్సవాలలో ఒక ప్రకటన చేశారు. రైతు భరోసా వాస్తవానికి మే 31వ తారీఖు నాడే 5 ఎకరాల లోపుకి సంబంధించిన 90% మంది రైతుల ఖాతాలలో వేయాలని భావించాం. కానీ నిధుల సర్దుబాటు కాక ఇబ్బందుల కారణంగా నిధులు వేయలేకపోయాం, మమ్మల్ని మన్నించండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన నిధులను అతి త్వరలో జమ చేయబోతున్నామని చెప్పడం జరిగింది. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో దానికి సంబంధించిన క్లియర్ కట్ సమాచారం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తారు అని అందరం భావించాం. కానీ ఇప్పుడు సబ్ కమిటీ నివేదిక మేరకు 6,000 రూపాయలతో రైతు భరోసాని ప్రభుత్వం ప్రారంభించి ఇప్పటి వరకు 4 ఎకరాలకు జమ చేసింది. మిగతా వారికి సంబంధించి నెల గడుస్తున్నా కూడా నిధులను ఇప్పటి వరకు బదిలీ చేయలేదు. అయితే తాజా లెక్కలు ఏం చెప్తున్నాయంటే, తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా అనేది అందుతుంది. కానీ దశల వారీగా ప్రభుత్వం ఈ నిధులను బదిలీ చేస్తుంది అని చెప్పేసి వివరణ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి 1,50,00,000 ఎకరాలు సుమారుగా ఉంటే, ఇందులో ప్రభుత్వం 1,46,00,000 ఎకరాలకి సుమారుగా 9,600 కోట్ల వరకు రైతులకి నిధులని బదిలీ చేయబోతుందనే అప్డేట్ తెలుస్తుంది. సో ఇప్పటి వరకు కేవలం 5,000 కోట్ల రూపాయల వరకే ప్రభుత్వం జమ చేసింది కాబట్టి ఇంకా 4,000 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉన్నది. 4,600 నుండి 4,000 కోట్ల రూపాయల వరకు. సో కాబట్టి ఈ నిధులకు సంబంధించి ప్రభుత్వం అయితే త్వరలోనే ఇస్తామని చెప్పేసి చెప్తుంది. ఇప్పటి వరకు 4 విడతలలో రైతు భరోసా నిధులు అనేవి పూర్తయ్యాయి. మొదటి విడత ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 1 ఎకరం వాళ్ళకి, ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2 ఎకరాల వాళ్ళకి, ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాల వాళ్ళకి ప్రభుత్వం అధికారికంగా నిధులను బదిలీ చేస్తూ అప్డేట్ అందిస్తే, అలాగే మార్చి నెలలో 4 ఎకరాలకు సంబంధించిన నిధులు అనేవి పూర్తి స్థాయిలో విడుదల చేయడం జరిగింది. సో మిగతా రైతులకి అతి త్వరలో ఈ రైతు భరోసాకి సంబంధించిన నిధులను అందించే అవకాశాలు ఉన్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. మార్చి 31లోగా ఇవ్వలేకపోయాం, మిగిలిన రైతులకి త్వరలోనే జమ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో ఇలా చెప్పారు అనేది చూసుకోవచ్చు. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇవైతే అప్డేట్స్ అనమాట. ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.